భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల్ని సడలించిన ఘనత తనదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. అయితే ఈసారి ఓ కొత్త విషయం ఆయన వెల్లడించారు. ఒక దశలో భారత్ పాకిస్తాన్లు అణుయుద్ధం వరకు వెళ్లాయన్నారు. అంతేకాదు గత 6 నెలల కాలంలో ప్రపంచ పటంపై 6 యుద్ధాల్ని ఆపిన క్రెడిట్ కూడా తనకే దక్కుతుంది అన్నారు డొనాల్డ్ ట్రంప్. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే మాట్లాడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న మాట వాస్తవం. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ సింధూర్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ఇటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ బలగాలు కూల్చేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ సరిహద్దుల్లో దాడులకు కాల్పులకు పాకిస్తాన్ తెగబడింది. ప్రధానంగా సరిహద్దులకు సమీపాన ఉన్న భారత రాష్ట్రాలపై క్షిపణులతో పాకిస్తాన్ దాడులు చేసింది. దీంతో భారత్ కూడా ప్రతీకార దాడులు చేసింది. ఒక దశలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ బలగాలు దాడులు చేశాయి. దీంతో పాకిస్తాన్ సైన్యానికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోయాయి. ఫలితంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపింది తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఉభయ దేశాల ప్రధానులకు తాను ఫోన్ చేసి చెప్పడం వల్లనే యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక సార్లు ఇదే మాట చెప్పారు డొనాల్డ్ ట్రంప్. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాకు ఏమాత్రం సంబంధం లేదని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2 దేశాల ఉన్నతాస్థాయి మిలిటరీ వ్యవస్థల మధ్య జరిగిన సంప్రదింపుల నేపథ్యంలోనే యుద్ధం ఆగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ వివరణ కూడా ఇచ్చారు. సాక్షాత్తు లోక్సభలో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రకటన చేశారు. పాక్తో యుద్ధం ఆగడంలో 3వ దేశం జోక్యం లేదనేది కుండబద్దలు కొట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. అయినా పాత పాటను పాడడం మానలేదు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈసారి 2 దేశాలు అణు యుద్ధం వరకు వెళ్లాయని కొత్త అంశాన్ని ఆయన జోడించారు. భారత్ పాకిస్తాన్ విమానాలు గగనతలంలోకి వెళ్లాయన్నారు. అంతేకాదు దాదాపు 7 యుద్ధ విమానాలు నేలకూలాయని కూడా ట్రంప్ వెల్లడించారు. మొత్తం గగనతలం సీన్ అంతా వైట్ హౌస్ లో నుంచి కళ్లతో చూసినట్టే ట్రంప్ వివరించారు. దీంతో తానప్పటికప్పుడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చి యుద్ధం జరగకుండా చూశారని బిల్డప్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇదిలా ఉంటే భారత్పై ట్రంప్ సర్కార్ ఇటీవల 25% అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. భారత్పై అమెరికా ఇలా అదనంగా సుంకాలు విధించడానికి కారణాలు ఏమై ఉంటాయనే విషయమై మీడియాలో ఇప్పటికే రకరకాల కథనాలొచ్చాయి. అయితే పాకిస్తాన్తో యుద్ధం ఆపిన ఘనత తనకివ్వలేదని భారత్పై ట్రంప్ మహాశయుడు గుర్రుగా ఉన్నారంట. భారత్పై అదనపు సుంకాలు విధించడానికి ఇది కూడా ఒక కారణమంటున్నారు అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు. ఇదొక్కటే కాదు, ప్రపంచ పటంపై అనేక సంక్షోభాలను తాను పరిష్కరించానని ట్రంప్ చెప్పుకొచ్చారు. గత 6 నెలల కాలంలో 6 ప్రధాన యుద్ధాలను తాను ఆపేసినట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణలు, థాయిలాండ్, కంబోడియా ఉద్రిక్తతలను కూడా ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇటీవల నోబెల్ శాంతి బహుమతిపై డొనాల్డ్ ట్రంప్ మనసు పారేసుకున్నారు. ప్రపంచ పటంపై అనేక సంక్షోభాలు పరిష్కరించిన ఘనత తనదేనంటారు ట్రంప్ మహాశయుడు. అయితే ఖాతాలో ఎన్ని ఘనతలున్నా తనకిప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై ట్రంప్ అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నోబెల్ విషయంలో తనకు అనుకూలంగా ప్రతిపాదనలు పంపాల్సిందిగా అనేక ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. కాగా అమెరికా ఔదార్యంతో బ్రతుకుతున్న పాకిస్తాన్ ఇప్పటికే నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదే పదే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఏదేమైనా పాత పాటను మరోసారి ఆలపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.